నరసింహం నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాది ఆ ఏడాది ఉండబోతుంది అంటూ ఎన్నో వినిపించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సినిమాతో అయినా కూడా ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఆ మధ్యకాలంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుంది అని వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత అదంతా రూమర్లు మాత్రమే అని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉంటుంది అని మరోసారి క్లారిటీ వచ్చింది. కానీ మళ్ళీ ఆ సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోయే సినిమాలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ని కూడా రివీల్ చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి అప్డేట్ లేదు. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా విషయంలో ఇలా జరగడానికి కారణం ఆయన జాతకమే అని తెలుస్తోంది. బాలకృష్ణ తమ ఫ్యామిలీకి నమ్మకంగా ఉండే జ్యోతిష్యుడికి తన కొడుకు జాతకం చూపించగా 2027 వరకు మోక్షజ్ఞకి సినీ ఇండస్ట్రీ కలిసి రాదని చెప్పాడట. కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినా కూడా వినకుండా అభిమానులు ఆగడం లేదనే ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణ 2024లోనే తన కొడుకుని సినిమాల్లోకి పరిచయం చేయాలని అనుకున్నారట. అయితే మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఆయనకు సినీ ఇండస్ట్రీ 2027లోనే కలిసి వస్తుంది కాబట్టి మోక్షజ్ఞ మొదటి సినిమాకి ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అలా బాలకృష్ణ ఆ జ్యోతిష్యుడి మాటలు వినకుండా మోక్షజ్ఞ సినిమా విషయంలో తప్పు చేస్తున్నారని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.